ఎక్స్ఎమ్మెల్యే మరి వారు ఒక పత్రిక ప్రకటనలు చేసినటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 6 నెలలు కనీసం 2 నెలలు కూడా కాదు 60 రోజులైనటువంటి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సుమారు 60 రోజులైన సందర్భంలో బాలకసుమ అనేటువంటి ఒక సభ్యత లేనటువంటి ఎక్స్ఎమ్మెల్యే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడు అనేటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారిని చెప్పు చూపడం అనేది మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరిగి మళ్ళా ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఎక్స్ఎమ్మెల్యేకి ఏ ప్రాంతంలో కబ్జాలు గుండాగిరి ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి చెప్పు చూపడం అనేది దురదృష్టకరం. చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి భాష అంటే చెప్పులు అందరికీ ఉంటాయి, మాకు కూడా చెప్పులు ఉన్నాయి, మేము కూడా ఇప్పుడు చెప్పులు చూసే కార్యక్రమం ఉంటాం. అందరం కలిసి మెడలో వేసి వారిని ఊరేగిస్తామని చెప్పి సందర్భంగా పత్రికా మిత్రులు తెలియజేసుకుంటూ ప్రజలందరూ గమనిస్తున్నారు. గత పరిపాలనలో ఎంతమంది జూటా మాటలు చెప్పారు. ముఖ్యమంత్రి జూటా మాట చెప్పాడు ఈ ప్రాంతంలో. ఏది ఇంతకుముందు కూడా 2-3 సార్లు పేపర్లు చెప్పారు. ఏమని చెప్పా, మా ప్రాంతంలో సీతారాం ప్రాజెక్టు నిర్మాణం శంకుస్థాపన చేసి దాన్ని తీసుకుపోయి వేరే ప్రాంతానికి తరలించినటువంటి ఘనత మరి ఎవరిది జూటా మాట అనేది ఒకసారి గమనించాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా చెప్పులు దండేసి ఊరేగిస్తారని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే విషయం, కేసీఆర్ గారు మంచోడని చెప్తున్నారు. ఇప్పుడే ఉదాహరణకు ఒక పని చెప్పారు. మా ప్రాంతంలో సీతారాం ప్రాజెక్టు మోసం చేసి ఒక శంకుస్థాపన చేసి ప్రభుత్వ సొమ్ముతో కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ శంకుస్థాపన దుర్వినియోగం చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఒకసారి గమనించాలి. అది కూడా ప్రజలకి చక్కటి ఆలోచన తెలియపరిచే బాధ్యత కూడా పత్రిక వాళ్ళకు ఉంది. మరి ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రజలకు ఏమి సంకేతం ఇచ్చారో అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మరి మోసం చేస్తేనే మొన్న ఓడిపోయారు. వీళ్ళంతా ఒకరు కాదు, మంత్రులే ఓడిపోయిన పరిస్థితి ప్రాంతంలో. మన ముఖ్యమంత్రి గారికి మరి గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి చక్కటి పరిపాలన అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు ఇలా దుర్భాషలాడటం అనేది సరైన పద్ధతి కాదు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ప్రజలు కూడా ఏ గ్రామానికి పోయినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఈ తరిమి కొట్టి చెప్పుల ధరలతో ఊరేగించే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. చాలా లోపాలు ఉన్నాయి ఇందులో. అంటే 10 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు మరి ఒక ప్రాజెక్టు కట్టారు. ఏ ప్రాజెక్ట్ అది? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే కూలిపెప్పు దశలో ఉంది. మరి దానే ఒకటి లోకబాద్ చేసి జూటా మాటలు చెప్పి డబ్బులు దండుకునేటువంటి పరిస్థితి ఆ సీఎం ఉందా, లేకపోతే 60 రోజులు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉంటుందా? ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. సరైన ఆలోచన, సరైన భాష కాదు. ఎందుకంటే రాజకీయాలు అనేటివి అన్నీ ఉంటాయి, కానీ భాష కూడా ఒక్కగా మార్చుకుంది. మంచి విజయవంతులు అని చెప్పుకుంటారు. సరైన భాష మరి ఎవరిని ఏమనాలి, గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది సరైన మరి వాక్యాలు కవి తీవ్రంగా ఖండిస్తూ వెనక్కి తీసుకొని లేకపోతే గ్రామాలలో తరిమి కొట్టి చెప్పులు దండేసి ఊరు తిప్పుతామని చెప్పి సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి గుణగణాలు చక్కటి యువకుడు మంచి కార్యక్రమం చేయడానికే ఈ 60 గ్యారంటీలు కూడా మరి రేపు అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశంలో చాలా మరి ఏదైతే ప్రకటన చేశారో వాటన్నింటిని కూడా రిలీజ్ చేసే కార్యక్రమం ఉంది. ఎన్నికలు గెలవగానే గెలిచిన కొద్ది రోజులకి మరి ఏదో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఆరోగ్యశ్రీ కానీ మరి రేపు ఇచ్చేటువంటి బడ్జెట్ సమావేశంలో మరి హౌసింగ్ కూడా ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా గతంలో హౌసింగ్ పేరుతో కూడా మోసం చేసిన పరిస్థితి గత ముఖ్యమంత్రికి ఉంది, వాళ్ళ పార్టీకి ఉంది. ఏది ప్రజలందరూ కూడా మేము హౌసింగ్ ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇస్తామని మోసం చేసిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ సీఎంది. ఆ ప్రాంతం ఉన్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యులది. ఎందుకంటే ప్రజలతో అందరూ వ్యక్తి ప్రజల్ని మోసం ప్రయాణం చేసినటువంటి మరి దౌర్భాగ్యపు బీఆర్ఎస్ పార్టీని మరి తీవ్రంగా మనం విమర్శ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు ప్రజలకు కూడా. ఎందుకంటే మోసం చేసిన బుద్ధి వాళ్ళది.
ప్రజలు ఏ విధంగా మోసం చేసి ఎట్లా వాడుకున్నారు కూడా వాళ్ళే వాడుకున్నారు. అదేవిధంగా ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీని ఎంతో మంది బలిదానాలు చేసినటువంటి పార్టీ నిర్మాణం మీద వాళ్ళ నెత్తులు కూడా తినేటువంటి పార్టీ వాళ్ళది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. వారితో పాటు మరి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండి ఇలాంటి ఎదవలు ఇచ్చినప్పుడు మాత్రం తరిమి కొనే బాధ్యత కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే ఇప్పుడు మరి టౌన్ ప్రెసిడెంట్ డానియల్ గారు 2 మాటలు చెప్తారు. రేవంత్ రెడ్డి గారిని పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి ఆయన చెప్పులతోటి కొడతా అది అని జనం చెప్పులు చూపించి కొట్టే ఆయన చిత్తుగా ఓడించడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మధ్య ఉండి ప్రజలు నిన్ను ఎందుకు ఓడించారో నువ్వు బాగా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని బాల్క సుమన్కి హెచ్చరిస్తున్నావు. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి 2 నెలలే గవర్నమెంట్ వచ్చి ఇవాళ అందరికీ తెలుసు. ఇవాళ మహిళలు కూడా మరి బస్సు ప్రయాణం అందరికీ తెలుసు, బ్రహ్మరథం పడతారు. మరి ఇవాళ 10 లక్షలు కూడా ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో కూడా మరి 200 కరెంట్ యూనిట్ 500కే మరి గ్యాస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ 6 గ్యారెంటీలు కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ 6 గ్యారెంటీ పథకాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క నెలల్లోనే అమలు చేసే పరిస్థితి ఉంది. మరి ఇవాళ మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, ప్రజల్ని ఎంత మోసం చేసిరో అందరికీ తెలుసు. కాబట్టికే మిమ్మల్ని ఇవాళ చిత్తుగా ఓడించిన సంగతి కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మీరు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు మానుకొని ఉండాలని, లేని ఎడల ఈ మీ యొక్క బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఇప్పటికైనా వచ్చే పార్లమెంట్ లో కూడా మీకు డిపాజిట్లు కూడా రావని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీకి హెచ్చరించదలుచుకున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలా దౌర్భాగ్యం. ఒక చెప్పు తీసుకొని చూపెట్టేంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి బాల్క సుమన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చరిత్ర, ఆయన యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో వేసుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి పరిస్థితి అయింది. ఎవడు బట్టలు ఇప్పి ఆడ హ్యాంగర్ తగిలిస్తే అవి వేసుకొని పోదామనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి దొంగ బాల్క సుమన్. ఇతను రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం అనేది చాలా విచారం. ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 10 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి అక్రమాలు తప్ప ఏ ప్రజలకు కూడా ఏ వర్గానికి కూడా మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ. కేవలం ఆ కేసీఆర్కి భజన చేసుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుకొని వేలాది కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు విచ్చలవిడిగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వీళ్ళు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నీతిగా నిజాయితీగా ప్రజలకు ఏం కావాలో దాని మీద దృష్టి సారించి దాని మీద పోరాటం చేసి ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తారని చేయనటువంటి నీతి నిజాయితీ గలటువంటి ఏదైనా జరగకపోతే ప్రభుత్వానికి హెచ్చరించి చూపెట్టడంలో తప్పులేదు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 నెలలు కూడా కాలేదు, వాళ్ళు ఎట్లా పరిపాలించాలా, పరిపాలన మీదటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ తెప్పించుకొని పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా వాళ్ళు చేస్తున్న సమయంలో వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మండల నాయకులందరికీ కూడా, మిత్రులకు అందరికీ కూడా